హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. నార్మల్ కేక్ కాకుండా కొద్దిగా టేస్టీగా అండ్ కొద్దిగా హెల్తీగా కూడా క్యారెట్ కేక్. అవునండి. క్యారెట్ కేక్ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటది. అండ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ఈ కేక్ చేయడానికైతే ఒక్క మెజరింగ్ కప్ ఎనీథింగ్ మీరు గ్లాస్ కానీ, కప్పు కానీ ఏదైనా ఒక మెజరింగ్ కప్ అయితే పెట్టుకోండి. సో, అన్నిటికి ఆ మెజరింగ్ కప్పే వాడతాము. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొనేసి ఇందాక ఒక మెజరింగ్ కప్ అని కదా! ఆ కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వ, చిన్న రవ్వ ఉంటది కదా! సో, అది వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు చక్కెర. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే 1 కప్ అయినా వేయొచ్చు. క్యారెట్ అనేది కూడా 3/4 కప్ అయితే క్యారెట్ ఇలా తురిమి వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి కాల్ భాగం చాలా చిక్కటి పాలైతే వేసుకోవాలి. కాల్ భాగం మాత్రమే వేసుకోవాలి. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ అయ్యేలాగా అయితే ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మీరు కొద్ది పాలు యాడ్ చేసుకొనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి మనం ఇందాక గ్రైండ్ చేసినదంతా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్‌లోకి హాఫ్ కప్ ఏ ఫ్లేవరు లేని అయితే ఇక్కడ సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే నేను వాడుతున్నాను. సో, ఆయిల్ అయితే వేసేసుకొనేసి ఇందాక అదంతా వేసాం కదా! సో, ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు, అలాగే 1/4 టీ స్పూను సోడా పొడి. ఇంట్లో వంట సోడా ఉంది కదా! అది. ఎక్స్‌ట్రాగా తురిమిండేది మన దగ్గర కొద్దిగా అయితే పక్కన పెట్టుకొని అది కూడా ఇందులోకైతే క్యారెట్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే 2 స్పూన్స్ వేసుకోండి. ఇన్ కేస్ లేని వాళ్ళైతే స్కిప్ చేయండి. సో, వేసుకున్న తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిశ్రమాన్నంతా ఫ్లోయీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు మరీ థిక్‌గా అనిపిస్తూ ఉన్నట్లయితే ఒక 2-3 స్పూన్స్ వరకు అయితే పాలు యాడ్ చేసుకోవచ్చు. సో, ఆ విధంగా అయితే మిక్స్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొనేసి ఇప్పుడు ప్రీ హీట్ చేసుకోవాలి. మనకు ఏదైనా మీరు మందపాటి ఈ విధంగా కుక్కర్ కానీ, లేదంటే ఏదైనా గిన్నె కానీ ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా ఫ్లాట్‌గా ఉండాలి. ఎటువంటి షేప్ లేకోకుండా ప్లెయిన్‌గా ఉండే గిన్నెకి ఆయిల్ అంతా కోట్ చేసేసుకోవాలి. మీ దగ్గర మైదా పిండి ఉంటే మైదా పిండి, లేదంటే గోధుమ పిండి అయినా సరే ఈ విధంగా అయితే కోట్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని సైడ్స్ బాగా అంటుకునేలాగా అయితే కోట్ చేయాలి. ఎక్స్‌ట్రా పిండి అయితే తీసేసేసి పక్కన పెట్టవాలి. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ చూసారా నేనైతే ఇదిగో ఈ విధంగా కోట్ చేశాను. సో, ఇప్పుడు నేను ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టాను కదా! సో, ఆ మిశ్రమాన్నంతా అయితే ఇందాక పిండి కోట్ చేసిన ఫ్లాట్ గిన్నెలోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇది అంతా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత మనము ఎక్కడెక్కడ ఎయిర్ బబుల్స్ అయితే ఫార్మ్ అయితాయి. సో, ఆ ఎయిర్ బబుల్స్ ఫార్మ్ అవ్వకుండా అయితే ట్యాప్ చేయాలి. అంటే గిన్నెని ఒక 2-3 టైమ్స్ కింద కొట్టామనుకోండి. సో, ఎయిర్ బబుల్స్ అనేటివి ఏవన్నా ఉన్నా కూడా ఫ్లాట్ అయిపోయేసి బబుల్స్ అన్నీ బయటకొచ్చేస్తాయి. సో, అంతా అయితే ఒక లెవెల్‌గా అయితే ఉంటాది. మీ దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ బాదం కానీ, పిస్తా కానీ, కాజు ఏది ఉంటే అది అన్నీ ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకొనేసి పైన ఒక లేయర్ లాగా అయితే కోట్ చేసుకోవచ్చు. లేదు కొంతమందికి డ్రై ఫ్రూట్స్ కేక్‌లో తినడం కూడా చాలా ఇష్టం ఉంటది. సో, వాళ్ళు కావాలంటే మనం ఇందాక మిక్స్ పట్టించాం కదా! సో, అందులోనే మనమంతా డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రీ హీట్ చేసిన దాంట్లో ఈ విధంగా అయితే స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకున్న తర్వాత హీట్ అయి ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెట్టండి. లేదంటే చేతులు కాలే ఛాన్స్ ఉంది సైడ్స్. సో, ఈ విధంగా అయితే ఆ స్టాండ్ మీద జాగ్రత్తగా పెట్టేసిన తర్వాత ఆ ప్లేట్ మరి జస్ట్ ఆ గిన్నె మీదనే ప్లేట్ పెట్టేసి ఒక 30-40 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. నేను మధ్యలో అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. తీసాను. మధ్యలో అయితే ఉడకలేదు. అదిగో చూడండి ఇంకా మధ్యలో అయితే మనకి బేక్ అవ్వలేదు. బట్ కానీ నేను సైడ్స్ అయితే చూయిస్తున్నాను. సైడ్స్ అయితే బేక్ అయింది. సో, మధ్యలో బేక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. సో, మరి ప్లేట్ పెట్టేసి మరొక 10 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాము. సో, 10 మినిట్స్ తర్వాత అయితే ప్లేట్ తీసి నేను చెక్ చేస్తున్నాను. సో, ఇప్పుడైతే మనకు కేక్ అయితే రెడీ అయిపోయింది. సో, వెంటనే అయితే మనము ఆ గిన్నెని తీసి పక్కన పెట్టేసుకోవాలి. లేదు అంటే కింద అడుగంటేస్తుంది. కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే కత్తి తీసుకొని చుట్టూ గిన్నెకి అతుక్కోకుండా అయితే ఫ్రీ చేయాలి. సో, ఈ విధంగా ఫ్రీ చేసుకున్న తరువాత ఒక ప్లేట్ తీసుకొనేసి ఈ గిన్నెని ఆ ప్లేట్ మీదకి బోర్లిచ్చేసేయాలి. బోర్లిచ్చి జస్ట్ ఒకసారి అలా ట్యాప్ చేసామంటే చాలు ఆ కేక్ అంతా అయితే గిన్నె నుంచి అయితే ఊడుస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి గిన్నె చూడొచ్చు. సో, నాకసలు ఎక్కడ కూడా అంటుకోలేదు. నీట్‌గా వచ్చేసింది. అండ్ ఈ కేక్‌నైతే మనము మరి ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి. అంతేనండి. యమ్మీ యమ్మీ
క్యారెట్ కేక్ అయితే రెడీ. అండ్ మీరు ట్రై చేస్తారు కదా తప్పకుండా. మీ పిల్లలకి నచ్చిందా లేదా అనేది అయితే నాకు కూడా తెలపండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ మై ఛానల్. బాయ్.